ఈ కేసీఆర్ కొడుకు గోపీనాథ్ గారి యొక్క ఆస్తులను కాజేయడానికి సునీత గారు గెలవాలి. కండిషన్ ఏంది? నీకు టికెట్ ఇస్తాము, నిన్ను గెలిపిస్తాము, 100 కోట్లు ఖర్చు పెడతాము. ఈ గెలిచినాక నువ్వు ఆస్తి అడగద్దు, ఈ ఆస్తి నా పేరుకి ట్రాన్స్ఫర్ చేసుకుంటా. ఇది వీళ్ల మధ్య జరిగిన ఒప్పందము. గోపీనాథ్ గారి మీద ప్రేమ లేదు. కేసీఆర్ కొడుకున్న ప్రేమల్లా గోపీనాథ్ గారి మీద ఆస్తులను కాజేసుకోవడమే. అందుకే మొత్తం సర్టిఫికెట్ అన్ని కూడా తారుమారు చేసి డాక్యుమెంట్లు మార్చి ఇవాళ మోసం చేసే ప్రయత్నం చేస్తున్న వ్యక్తి రేపు ఎన్నికల్లో గెలిచినాక విర్రవిగి బరి తెగించి బలుపెక్కి ఈ జుబ్లేస్ లో పేద ప్రజల డాక్యుమెంట్స్ అన్ని మార్చి మీ ఆస్తులు కూడా కాజేస్తారు. ఎందుకంటే వాళ్ళ అయ్యా పాస్పోర్ట్ దందా చేసిండు, దొంగ పాస్పోర్ట్ దందా చేసిండు, దొంగ నోట్ల దందా చేసిండు. చెయ్యని దందంతా ఏం లేదు, అలవాటే, ఆ కుటుంబానికి అలవాటే. దీనిలో ముఖ్యమంత్రి గారి ప్లాన్ ఏంది? ఇద్దరి మధ్య కాంప్రమైజ్, నీకు సగము నాకు సగం, ఇద్దరం కలిసి ఉందాం, విడిపోయిన నటిస్తాం, గోపీనాథ్ ఆశ్రమం ఇద్దరం కలిసి దోసుకుందాం. ఇలా గోపీనాథ్ గారి యొక్క వాళ్ళ తల్లికి నమ్మకము, వాళ్ళ భార్యకు నమ్మకము, వాళ్ళ కొడుకు నమ్మకము కేవలం భారతీయ జనతా పార్టీ మీద. సార్ వీళ్ళిద్దరు కలిసి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు, మాకు న్యాయం చేయండి. కాదన్నా, నేనేమంటున్నానంటే వాళ్ళ కొడుకు వచ్చి నేను ఏడ్స్తే, సార్ రేపు నాకు తండ్రి ఎవరంటే ఏం చెప్పుకోవాలి సార్ అన్నాడు. చివరి చూపు చూడనే లేదు సార్. కేటీఆర్ నూకేసుకుంటా వేయండి సార్. కేటీఆర్ వస్తుంది, కేటీఆర్ భార్య వచ్చి 9వ ఫ్లోర్ ఉంటుంది. కేటీఆర్ భార్య, కేటీఆర్ కొడుకు వచ్చి 9వ ఫ్లోర్ ఉంటారు. కానీ తల్లిని మాత్రం రానియరు, వాళ్ళ కొడుకును మాత్రం రానియరు, వాళ్ళ భార్యను మాత్రం రానియరు. చెప్పాలి మరి, కేటీఆర్ చెప్పాలి. మాగంటి గోపీనాథ్ మొదటి భార్యకు విడాకులు అయినా చెప్పు, నువ్వు చెప్పు, ఇప్పుడు చెప్పు. వాళ్ళ పిల్లలను, వాళ్ళ భార్యను, వాళ్ళ కొడుకును, వాళ్ళ భార్యను రాకుండా నువ్వు ఆపింది వాస్తవమా కాదు చెప్పు, కాదా చెప్పు. ఇన్ని కుట్రలు చేసి ఏం తెలియనట్టే అబ్బా అమాయకుల లెక్క నటించి వాళ్ళు మాగంటి గోపీనాథ్ చాలా అభివృద్ధి చేసిండు, వాళ్ళ కుటుంబాన్ని గెలిపేయాల. కుటుంబం అంటే ఎవరు? మొదటి భార్య కుటుంబం. భార్యనే భార్యను కాదండి ఎక్కడదన్నా, ఇన్ని ఆధారాలు ఉన్నాయి. కానీ కేటీఆర్ దృష్టి అంటే మాగంటి గోపీనాథ్ యొక్క ఆస్తి మీదనే కేటీఆర్ రేవంత్ రెడ్డి దృష్టి. భారతీయ జనతా పార్టీ తరఫున